హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ యూజ్ చేస్తున్నటువంటి వినియోగదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పుడు పేపర్‌పై కాకుండా స్మార్ట్ కార్డ్ ఉండే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికైతే ఈ ఆగస్టు 15 నుంచి రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చి ప్రతి ఒక్క ఇంటికి అయితే ఇవ్వబోతున్నారు. సంగారెడ్డి వేదికగా రాష్ట్ర విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ కార్డులు విడుదల చేయాలని అయితే చూస్తోంది. అప్పటినుంచి కసరత్తు చేయగా ఈ ఆగస్టు 15 అయితే రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. రేషన్ కార్డ్ స్మార్ట్ కార్డ్‌గా మార్చి ప్రతి ఒక్క రేషన్ కార్డ్‌దారునికి అయితే పంపిణీ చేసే ముహూర్తాన్ని ఖరారు చేసింది. స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15వ తారీఖున ఈ ఉచిత స్మార్ట్ రేషన్ కార్డ్‌ను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సంగారెడ్డి సభ వేదికగా విడుదల చేయనున్నారు. అయితే అదే రోజు అన్ని జిల్లాల్లో ఉన్న మంత్రులు, కేంద్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తారు. పౌర సరఫరాల శాఖ ఇప్పటికే పూర్తి సన్నాహాలు చేసింది. కొత్త కార్డులను మండల కేంద్రాలకు తరలించింది. దాదాపు 1.6 కోట్లకు పైగా కుటుంబాలకు అధికారులు నేరుగా ఇంటికి వచ్చి ఈ కార్డులను ఉచితంగా అందజేస్తారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 3.42 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. అయితే స్మార్ట్ రేషన్ కార్డే ఒక ముఖ్యమైన కండిషన్ కూడా అప్లై చేసింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందాలంటే మీ కుటుంబ సభ్యులందరికీ ఈకేవైసీ అయితే పూర్తి అయి ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ కార్డు జారీ కావడం ఆలస్యం అవుతుంది. ఆగస్టు 14వ తేదీ వరకు మాత్రమే ఈకేవైసీ గడువు ఉంది. కాబట్టి ఈ దగ్గరలోని రేషన్ షాప్ కు గానీ లేదా మీ సేవా కేంద్రానికి గానీ వెళ్లి కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. ఒకవేళ మీరు గనక ఈకేవైసీ అనేది ఇంకా పూర్తి చేయకపోతే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోని ఒకసారి చూస్తూ మీ మొబైల్‌లోనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి.